మన దేశీవాలి జాతిలో కాంక్రీట్ జాతి మంచి క్వాలిటీ ఉంది ఆవు అయితే. ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి 2 days అవుతుంది. లెగదూడ కూడా వచ్చేసి లేగదూడ ఉంది మంచిగా. ఇప్పుడు ప్రజెంట్గా జున్ను పాలు అయితే దాదాపు 6 నుంచి 7 లీటర్లు ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈజీగా పూటకు ఒక 8 లీటర్ల మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. తినడం తాగడం కూడా బాగుంది. దీని మిల్క్ కూడా వచ్చేసి మనకు కంప్లీట్ వైట్ కలర్లో ఉంటాయి, మన బర్రెపాల లాగా. ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బాగా వస్తుంది. మనకు రేట్ కూడా మంచిగా పడుతుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు తర్వాత వచ్చే ఆవులన్నీ మొత్తం కంప్లీట్గా 2 పళ్ళు 4 పళ్ళు 6 పళ్ళు మధ్యలోనే ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా తరపులే, మంచి తరపు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చిన ఏమైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానర్ సంత కిలోమీటర్ దూరంలో షెడ్ ఉంటుంది. ఇవి 2 పళ్ళు ఉంది. పాలవాన్లిగా కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. పొదుగు దగ్గర వైట్ ప్యాచెస్తో ఉన్నాయి. చెప్ క్రాస్ ఇది మంచి క్వాలిటీ తరపు. ప్రజెంట్గా వచ్చేసి 2 పళ్ళతోనే ఉంది తరపు అయితే. ఫస్ట్ లాక్టేషన్ తరపు సైజ్ వచ్చి మంచి హెవీగా ఉంది. దీని మదర్ లాక్టేషన్ మిల్కింగ్ వచ్చేసి దాదాపు పూటకు ఒక 12-13 లీటర్ల వరకు ఇచ్చింది. ఇది డెలివరీ అవ్వడానికి మనకు దాదాపు ఒక 1 వీక్ మీద ఉంటుంది. 1 వీక్ అయితే పక్క ఉంటుంది అటు ఇటు. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేసే కనుక ఇది ఫస్ట్ ఈసారి కాబట్టి దాదాపు పూటకు 7 వరకు ఇవ్వచ్చు, 7 నుంచి 8 వరకు ఇవ్వచ్చు. మనకు ఈసారి పాలు అటు ఇటు ఇచ్చిన నెక్స్ట్ టైం మాత్రం పూటకి 10 లీటర్ల మీద ఈజీగా దాటగలుగుతుంది. అవి అంత బ్రీడ్ ఉంది, అంత సైజు ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. 4 సన్లు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. మంచిగా లేత తరపు. ఎవరికైనా కావాలనుకుంటే అంతా చూడండి. రెండే పళ్ళతో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి. చెప్ క్రాస్ ఇది మంచి క్వాలిటీ తరపు. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2 పళ్ళతోనే ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక ఫస్ట్ లాక్టేషన్ తరపు. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. మనకు ఒక 1 వీక్ టైం ఉంటుంది డెలివరీ కానీ. 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా ఇంకా నిండు వస్తుంది మనకు. ఆవు హెడ్కి తగ్గట్టు వస్తుంది మనకి ఈజీగా. మనకు దీని మదర్ లాక్టేషన్ వచ్చేసి దాదాపు పూటకు 13 నుంచి 14 లీటర్లు ఇచ్చిందంట. ఇది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనకి ఎంత లేదన్నా ఒక 8 లీటర్ల మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆ సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. మనకు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనకి ఎవరికైనా కావాలనుకుంటే రైతులు చూడండి. లేత మాలు ముందల 4 ఈతలకు పనికి వస్తుంది. తన్నడం పొడవడం అంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది, రఫ్ ఉంది. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఇది కూడా తులసి రీత తరపు. ఇక 2 వాళ్ళతో ఉంది ప్రజెంట్గా. ఇంకా పళ్ళు కూడా ఇంకా రాలేవు. ఫస్ట్ ఈత తరపే. మంచి సైజు ఉంది, వెడల్పు ఉంది, పొడుగు ఉంది. మంచి క్వాలిటీ బ్రీడ్ తరపు. పొదుగు కూడా ఇంకా బాగా రావాలి మనకు. ఇంకొక 1 వీక్ టైం ఉంటుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా. మంచి క్వాలిటీ బ్రీడు. దీని మదర్ లాక్టేషన్ వచ్చేసి పూటకి 12-13 లీటర్ల పైననే ఉండే. ఇప్పుడు మనకి డెలివరీ అయితే కనుక ఈసారి దాదాపు ఒక 7 నుంచి 8 లీటర్లు వెళ్ళొచ్చు. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది తరపు, లేత తరపు. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. 2 పళ్ళతో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్వాలిటీ బ్రీడ్ తరపు.
ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా 4 పళ్ళతో మాత్రమే ఉంది సెకండ్ లాక్టేషన్ తరపు. ఆవు సైజు ఉంది, పొడవు అండ్ వెడల్పు కూడా ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది డెలివరీ కానీ. మనకి పొద్దుగంతా కూడా ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా ఇంకా నిండి వస్తుంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎదుగు దగ్గర చాలా బాగుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. పాల నరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి ఆవుకి. మంచి లేత తరపు సెకండ్ లాక్టేషన్ తరపు. పూట ఈసారి మనకు డెలివరీ అయితే కనుక దాదాపు ఒక 8-9 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. మెయింటెనెన్స్ మంచిగా ఉంటే 10 కూడా విండొచ్చు ఆవు దగ్గర. ఆవు క్వాలిటీ బ్రీడ్ తరపు ఉంది కాబట్టి తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది, రఫ్ ఉంది. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ మంచి క్వాలిటీ బ్రీడ్ తరపు. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. మనకు దాదాపు ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ అవ్వడానికి. 1 వీక్ లోపలనే పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. ఆవు సైజు మాత్రం మంచి సైజు ఉంది, పొడవు ఉంది, హైట్ ఉంది. హైట్ కొంచెం తక్కువ ఉన్న పొడవు బాగుంది ఆవు దగ్గర. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక దాదాపు పూటకు ఒక 8-10 లీటర్ల మాత్రం ఈజీగా ఇవ్వగలుగుతుంది. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు సన్ల దగ్గర. అదేంటైతే మన దగ్గర అవైలబుల్ ఉంది.